యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే భువనగిరి జిల్లా కేంద్రంలోని మదర్ డైరీ కార్యాలయం ముట్టడించారు పాల రైతులు. తమకు 6 నెలలుగా పాల బకాయిలు విడుదల చేయలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ టు భువనగిరి రహదారిపైన ధర్నా కూర్చోవడంతో 3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి అక్కడ నెలకొంది. మదర్ డైరీ ఆస్తులు అమ్ముతా ఉన్నారు, మదర్ డైరీని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, తమకు పాల బకాయిలు కూడా చెల్లించట్లేదు, క్రమక్రమంగా మదర్ డైరీని కనుమరుగు చేసే కుట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమకు రావాల్సినటువంటి అన్ని బకాయిలను విడుదల చేయడంతో పాటు మదర్ డైరీని కాపాడాలంటూ పాల రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్లో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చందంపేట మండలం గువ్వలగట్టు గ్రామంలో పొలాలు దున్నుకుంటున్న సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి రైతులను ప్రశ్నించడం నేపథ్యంలో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోడు రైతులు మాత్రం వాపోతా ఉన్నారు. 50 ఏళ్లుగా తాము ఈ పోడు భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ ఉన్నాం, తమకు పట్టాలు ఇవ్వలేదు, ప్రభుత్వం వేధిస్తుంది, ప్రతి సీజన్లో అటవీ శాఖ అధికారుల వేధింపులు ఎక్కువయ్యంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ కలెక్టరేట్ను ముట్టడించారు. విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కూడా చేయడం జరిగింది. 2 సంవత్సరాలుగా 6,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రైవేట్ కాలేజీలు కూడా మూతపడుతూ ఉన్నాయి. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారంటూ కూడా విద్యార్థులు వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అన్ని బకాయిలను విడుదల చేయాలంటూ విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన మరొక వార్త. సూర్యాపేట జిల్లాలో 2 బైక్ దొంగలను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. వారి వద్ద నుంచి 26 బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఖరీదైనటువంటి బైకులు రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వీరు వరుస దొంగతనం పాల్పడుతున్నట్టుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ తెలిపారు. వీరిపైన 50కి పైగా కేసులు ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కరోజు ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ యొక్క దీక్షలో పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసర్ ఉషా పాల్గొని దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దాసర్ ఉషా మాట్లాడుతూ బీసీలంతా కూడా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే స్థానికంగా వచ్చేటువంటి ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాన్ని. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల కాపర్కి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 17వ తేదీన సోమవారం రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టామంటూ కూడా ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క నిరసనలో భాగంగా సోమవారం జరిగేటువంటి నిరసనలో పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కుర్మలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను ప్రభుత్వానికి వినిపించాలంటూ కూడా వారు కోరడం జరిగింది. ఏదైతే గొర్రెల కాపర్లు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఏదైతే మృత్యువాత పడుతున్నారో గొర్రెలు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, మృత్యువాత పడుతున్న నేపథ్యం వారికి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నష్టపరిహారం కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి అలాగే ఇవి కాకుండా కూడా మరికొన్ని సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈ యొక్క నిరసన చేపడుతున్నట్టుగా కూడా వారు వెల్లడించడం జరిగింది. 17వ తేదీ సోమవారం జరిగేటువంటి ఒకరోజు దీక్షకు పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా జిల్లాలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లందరూ అలాగే గొల్ల కుర్మలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ కూడా ఈ సందర్భంగా వారు పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని భాస్కరరావు భవన్లో ఏఐటీసీ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు ఏఐటీసీ ముందుకు పోతుందంటగా ఆయన వెల్లడించడం జరిగింది. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైనటువంటి సొంత ఇంటి కళ కమిటీ వేసిందంటూ కూడా ఆయన వివరించడం జరిగింది. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా జాప్యం జరుగుతున్నటువంటి మెడికల్ బోర్డును కూడా వీలైనంత తొందరలోనే నిర్వహించడానికి కూడా యాజమాన్యం అంగీకరించినట్లుగా కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్స్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ముఖంగా కూడా వెల్లడించడం జరిగింది. రైతు కూలీ సంఘం నేతల ధర్నా నిరసన కార్యక్రమంతో ఖమ్మం కలెక్టరేట్ దద్దరిల్లింది. కలెక్టరేట్ ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు రైతు కూలీ సంఘం నేతలు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో
నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఎదుట ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘ నేతలు కలెక్టరేట్లోకి చొచ్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులను దాటుకుంటూ బ్యారికేడ్లను ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి కార్యకర్తలు రైతులు కలిసి ఖమ్మం కలెక్టరేట్ కోర్టుకు ఎదుట ఆందోళన కార్యక్రమం కొనసాగించారు. గత నెల రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మండలానికి ఒక CCI కొనుగోలు కేంద్రాన్ని, IKP కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యము, పత్తి, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం పట్ల రైతు సంఘం నిరసన వ్యక్తం చేసింది. రైతుల దగ్గర ఉన్నటువంటి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, అట్లాగే రంగుమారిన పత్తిని తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా కానీ ప్రభుత్వాలు స్పందించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. మోంతా తుఫాన్ దాటికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నష్టపోయేటువంటి రైతులకు పరిహారం ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఖమ్మం నగరంలోని టేకులపల్లి బైపాస్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. బైపాస్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో రెండు వైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలోని టేకులపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన బాట పట్టారు. సెల్ టవర్ నిర్మాణం చేపట్టినట్లయితే దానివల్ల ఉత్పత్తి అయ్యేటువంటి రేడియేషన్ వల్ల వృద్ధులు అట్లాగే చిన్నపిల్లలకు తర్వాత హృద్రోగులకు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని, రేడియేషన్ వల్ల తమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అనారోగ్యం బారిన పడతారంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున స్థానిక మహిళలతో పాటు పురుషులు అంతా తరలి వచ్చి బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలంతో ట్రాఫిక్ సమస్య క్లియర్ అయింది. సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని, ప్రస్తుతం బైపాస్ రోడ్డు మీద జరుగుతున్నటువంటి ఆందోళన విరమించాలని పోలీసులు చెప్పడంతో స్థానికులు శాంతించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 3వ రోజు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు రావాల్సినటువంటి బెనిఫిట్ విషయంలో కావచ్చు, పెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా పెన్షనర్స్ అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆందోళన కొనసాగిస్తున్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటివరకు బెనిఫిట్ చెల్లించలేదని, తక్షణమే బెనిఫిట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దశల వారీగా ఆందోళన చేపట్టినటువంటి పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఖమ్మం కలెక్టరేట్ దగ్గర చేపట్టినటువంటి రిలే దీక్షలు 3వ రోజుకు చేరుకున్నట్టుగా తెలియజేశారు. తక్షణమే తమకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు సకాలంలో చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన వార్త చూసినట్టయితే ఒక ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి విద్యార్థులు నవ్వారనే నెపంతో వారిని విచక్షణ రహితంగా 36 మంది విద్యార్థులపైన కట్టెతో దాడి చేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. బీసీ గురుకుల పాఠశాలలో గెస్ట్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇన్సులేటర్ గా వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో అతనే ఏదో ఒక జోక్ చేసి పిల్లలు కొంతమంది నవ్వారని వెంటనే ఆగ్రహంతో ఊగిపోయినటువంటి వెంకటేశ్వర్లు పక్కనే ఉన్నటువంటి కానుగు చెట్టుకు ఒక కట్టె తీసుకొని వచ్చి వారిని విచక్షణ రహితంగా దారుణంగా వాళ్ళ పైన దాడి చేసి వాతలు వచ్చే విధంగా కొట్టడంతో ఆ విషయం బయటికి పోకకుండా ప్రిన్సిపల్ కూడా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి కనిపించింది. అంతలోనే కొంతమంది తల్లిదండ్రులు తెలుసుకొని అక్కడికి వచ్చి నిలదీస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు సర్ది చెప్పినప్పటికీ ఈ రోజు కొంతమంది రావడంతో ప్రిన్సిపాల్ పై వాగ్వాదం దిగారు. మా పిల్లలను ఎందుకు ఇలా కొట్టారని చెప్పేసి ఆగ్రహంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో వెంటనే ప్రిన్సిపల్ పై అధికారులతో మాట్లాడి గెస్ట్ ఉపాధ్యాయులు దాడి చేసినటువంటి వెంకటేశ్వర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా చెప్పడంతో పాటు ఇక్కడి నుంచి అలా జరగదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రిన్సిపల్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఆ గురుకుల పాఠశాలలో అనేక ఆంక్షలు ఉంటాయని చెప్పేసి ఏది జరిగినా బయటికి చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అంతా కూడా గాడి తప్పిందని చెప్పేసి కూడా పలువురు ఆరోపించినటువంటి పరిస్థితి కల్వకుర్తి బీసీ బాలుర గురుకుల పాఠశాలలో జరిగింది.
మరొక వార్త చూసినట్లయితే పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి 9వ తరగతి విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ లేబర్గా వాడి వాళ్ళతోని పుస్తకాలు తెప్పిస్తున్నటువంటి క్రమంలో ఆటో బోల్తా పడి ప్రమాదంలో గాయపడి నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఈరోజు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆసుపత్రిలో వాళ్ళను పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే అని చెప్పేసి ఇందుకు బాధ్యులైనటువంటి డిఈఓను ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఆ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి లేని పక్షంలో బీఆర్ఎస్ ఆ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన చూసినటువంటి కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం జనుపల్లికి సంబంధించినటువంటి బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి పలువురు నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనే ప్రజలకు అందరికీ కూడా శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పేసి 2.5 ఏళ్ల పాలనతో కాంగ్రెస్ నిజస్వరూపం బయట పడిందని చెప్పేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మూడాళ్ళ ముచ్చటే అవుతుందని చెప్పేసి కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మంచిర్యాల జిల్లా నిర్మల్ పోర్టు సమీపంలో అడ్వకేట్ అనిల్ కుమార్ పైన అతని కారును ధ్వంసం చేసిన పోలీసుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని అనిల్ కుమార్ అడ్వకేట్ కు న్యాయం చేయాలంటూ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో అడ్వకేట్లంతా కూడా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పేసి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే చాలా మంది అడ్వకేట్ల పైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ముక్త కంఠంతో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు కోర్టు ప్రాంగణం ముందు కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాటకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ నియోజకవర్గకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ కొర్రీలు పెడుతూ పత్తి పంటను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, దీంతో పత్తి రైతులు ఏం చేయాలనో పాలుపోక దళారులకు అలాగే వ్యాపారులకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వము సిసిఐ పెట్టిన నిబంధనలను సడలించాలని అలాగే పత్తిని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కపాస్ యాప్ ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ కపాస్ యాప్ ఆన్లైన్ వ్యవస్థను వెంటనే తొలగించాలని, బేషరతుగా సిసిఐ పత్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా దశలవారీ ఉద్యమానికి తాము సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా జోగురామన్న హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బేలా మండలంలోని గణేష్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కడికి గ్రామస్తులు తమకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము గత 2 ఏళ్లుగా తమ గ్రామానికి రోడ్డు వేయాలని పలుసార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, దీంతో తాము రాస్తారోకో ధర్నా చేపట్టామని ఆదివాసులు వివరించారు. ఈ సందర్భంగా ఆదివాసులు మాట్లాడుతూ తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని, అలాగే తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, కల్వర్టు లేక అలాగే రోడ్డు సౌకర్యం సరిగా లేక తాము గ్రామానికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని, గత వర్షాకాలంలో కూడా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా రోడ్డు చెడిపోయిందని, తాత్కాలిక మరమ్మతులైనా చేయాలంటే అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా తమకు రోడ్డు సౌకర్యం కల్పించని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే
జిల్లా కేంద్రంలోని బంగల్పేటలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తెలియని దొంగలు ముఖద్వారాన్ని ధ్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగలించడంతో పాటు హుండీలను పగలగొట్టి నగదును సైతం ఎత్తుకెళ్లారు. ఈరోజు ఉదయం పూజారులు అమ్మవారి ఆలయానికి చేరుకోవడంతో దొంగతనం జరిగినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయంలో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ను రప్పించారు. అలాగే ఫింగర్ ప్రింట్లను సేకరించారు. అయితే సీసీ కెమెరాలకు సంబంధించిన వైలెన్స్ సైతం దొంగలు కత్తిరించడంతో సీసీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ లభించలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే న్యూషాయంపేటలోని బీఆర్ఎస్వి నేత రాకేష్ యాదవ్ కుటుంబాన్ని శాసన మండలి ప్రతిపక్ష నేత మల్సూనాచారితో కలిసి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ పరామర్శించారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఎలక్షన్ ముగిసినప్పటికీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంకా ఎందుకు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి క్రమంలో రాకేష్ యాదవ్ మీద పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ అంశంలోనే రాకేష్ యాదవ్ కుటుంబాన్ని కలిసి మల్సూనాచారి వినయ్ భాస్కర్ ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ను కలిసి ఇటీవల బీఆర్ఎస్వి నాయకుల మీద నమోదు చేసినటువంటి అక్రమ కేసులు వీటిపైన విచారణ చేయాలని వినతి పత్రం అందజేశారు. అయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మల్సూనాచారి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని కాళోజీకి నివాళులర్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మల్సూనాచారి మాట్లాడుతూ ఇటీవల వరదలు వచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే నగరంలో పర్యటించారని, 50 లక్షల జనాభా ఉండే ఈ నగరంలో 3 గంటల పాటు పర్యటించడం హాస్యాస్పదమైనటువంటి విషయాన్ని మల్సూనాచారి లేవనెత్తినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు దాసే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలందరికీ కూడా నష్టపోయిన వరద బాధితులందరికీ కూడా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా అనేక సంవత్సరాల పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వరంగల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలే అధికారంలో ఉన్నాయని, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే ప్రజాప్రతినిధులుగా కొనసాగారని, అయితే తెలంగాణ వచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఈ నగరాన్ని ఒక సక్రమంగా అభివృద్ధి బాటలో నడిపించలేదన్నటువంటి అంశాన్ని దాసే వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. మా హయాంలో చేసినటువంటి అభివృద్ధి పనులు జరిగితే కనీసం అక్కడ ఉన్నటువంటి నాలాలకు సంబంధించినటువంటి డక్ట్ క్రష్ గేట్లను ఎత్తడంలో పూర్తిగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా విఫలమయ్యారని, వరదలు వచ్చేటువంటి సందర్భంలో, వర్షాలు వచ్చేటువంటి సందర్భంలో కనీసం సమీక్ష నిర్వహించలేదని ఈ సందర్భంగా దాసే వినయ్ భాస్కర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని హన్మకొండలోని ఏకశిలా అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మేము దాచుకున్న డబ్బులను ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత నిర్లక్ష్యం చేస్తున్నారన్నటువంటి అంశాన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి నిరసనలో పాల్గొన్న పెన్షనర్స్ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళంతా కూడా ఆందోళన. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ దగ్గర నిరసనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తోంది. బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ప్రధానంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే
బీసీలకు సంబంధించిన అంశంలో రిజర్వేషన్ల పెంపుపై వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభను వాడుకుందన్నటువంటి అంశాన్ని తెలిపారు. వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో అమలు పరచాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా షెడ్యూల్ 9లో మార్పులు చేస్తూ తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్లను పెంచాలన్నటువంటి డిమాండ్ బీసీ సంఘాల నాయకులు చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్స్ కాలేజీ యాజమాన్యాలు సెలవు ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తోంది. నిన్న ఓ విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకుడు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి కరస్పాండెంట్ మీద దాడి చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ స్కూళ్ళు కాలేజీలను మూసివేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరోవైపు ఎక్కడికక్కడ నిరసనలు కూడా కొనసాగాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఎవరైతే దాడులకు పాల్పడ్డారో ఆ విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలు ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక ముందు విద్యా సంస్థల దగ్గరికి వచ్చి దాడులకు పాల్పడేటువంటి సంస్కృతికి చెక్ పెట్టాలనే విధంగా పోలీస్ శాఖను కూడా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంగా జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జనగామ ఆర్టీసీ డిపో ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రధానంగా జనగామ పట్టణం నుంచి చౌడారం గ్రామం వరకు యథావిధిగా బస్సు సర్వీసును నడిపించాలని డిమాండ్ చేశారు. ఇటీవల చీటకోడూరు బ్రిడ్జు కుంగిపోయిందనే సాకుతో ఆర్టీసీ బస్సు సేవలను పూర్తిగా నిలిపివేశారని, బస్సు సేవలను పెళ్లిళ్లకు వాడుకుంటున్నారని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా వెంటనే ఆ బస్సు సర్వీస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.